నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం ఇప్పటి వరకు మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో మనీ కోసం అట్రాక్ట్ చేయడానికి చాలా చూస్తూనే వచ్చాం. విజువలైజేషన్ కూడా చెప్పినట్టు అవును. దాంట్లో. మరి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ లో ఒకటి హల్చల్ చేస్తుంది, బేలీఫ్ టెక్నిక్ అంటూ. అసలు ఈ బేలీఫ్ టెక్నిక్ అంటే ఏంటి మేము అసలు? డబ్బు అట్రాక్ట్ చేయడానికి చాలా మనకి మార్గాలు ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నమ్మకం, యాజ్ ఐ టోల్డ్ యూ. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న రిచువల్స్ అన్నమాట. సో బేలీఫ్ టెక్నిక్ అనేది ఏంటంటే, ఎందుకు బేలీఫ్ మనం తీసుకుంటున్నాం అంటే, బేలీఫ్ అనేది మనకి తెలుసు, బిర్యానీ ఆకు అందరికీ తెలిసిన ఒక విషయం. సో బిర్యానీ ఆకు బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే ఫస్ట్ సుగంధం ఇచ్చేది. సుగంధం ఇచ్చేవన్నీ మనం ఏంటంటే డివైన్ ప్లాంట్స్ కింద తీసుకుంటాం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకి బే లీఫ్ ఏంటంటే మనకి దీంట్లో కూడా నెగెటివ్ దీనికి కూడా వాడుతూ ఉంటారనమాట. అంటే ఏంటి, పాజిటివ్‌కే వాడతారు, అటు నెగెటివ్ ఎనర్జీ కూడా వాడుతూ ఉంటారు. అంటే కొంతమంది చేస్తూ ఉంటారు. సో దానికి కూడా వాడుతూ ఉంటారు. సో జనరల్‌గా ఏంటంటే బే లీఫ్ నాట్ ఓన్లీ సుగంధం, అదేంటంటే ఎప్పటికైనా మనం చూసామంటే బిర్యానీ అంటే ఇప్పుడు చాలా ఫేమస్ మనకి హైదరాబాద్‌లో. అంటే ఎక్కడైనా సరే మనకి మసాలాలు వాడినప్పుడు కానీ ఆ సుగంధం వస్తుంది, దానికి మనం అట్రాక్ట్ అవుతాం. అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, బే లీఫ్ మీద మనకి రాసుకుంటే కనుక, దాన్ని రాసుకుని మళ్ళీ ఏం చేయాలో నేను చెప్తాను. రాసుకోవాలి. ఏం రాసుకోవాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. బే లీఫ్ మీద జనరల్‌గా ఏంటంటే ఒక అఫర్మేషన్ రాసుకుంటాము. అఫర్మేషన్ ఒకటి రాసేసుకుని, దాంతో పాటు ఏంటంటే ఒక నంబర్ ఉంది. అంటే ఏంటి, అబండెన్స్ నంబర్. అసలు అబండెన్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ప్రశ్న. అంటే ఏంటి అబండెన్స్? కొంతమందికి డబ్బు అవ్వచ్చు, కొంతమందికి రిలేషన్షిప్ అవ్వచ్చు, కొంతమందికి ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, కొంతమందికి ఏంటంటే పాడి పంటలు అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. డబ్బు ఒక్కటే సంపద కాదు, అంతా ఉన్నది సంపద. అండ్ యూనివర్స్ ఏంటంటే ఇట్స్ వెయిటింగ్ టు గివ్ అస్ అనమాట. మనకి ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంది. అంటే ఇప్పటికీ నేను చెప్తూ ఉంటా, బ్రహ్మాండం బదులై మనకి ఇస్తూ ఉంటుంది యూనివర్స్. మనం కోరుకోవాలి, మన కోరుకోవడం రావాలి. దాని మీద మనకి ఏంటంటే స్ట్రెంగ్త్ రావాలి. అంటే ఏంటి, కోరుకున్నది మనకి సంపూర్ణం అవుతుంది అనే ఒక నమ్మకం అనేది ఉండాలి. అంటే ఏంటి, యూనివర్స్ మీద బిలీఫ్ ఉండాలి. యూనివర్స్ అవ్వచ్చు, దేవుడు అనొచ్చు, లేకపోతే ఎనర్జీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఏదైనా సరే మనకి ఏంటంటే నమ్మకం అనేది ప్రధానం అన్నమాట. సో బే లీఫ్ మీద ఏంటి, మనకి అఫర్మేషన్ ఏం రాసుకోవాలి? మనీ గెట్స్ అట్రాక్టెడ్ టు మీ వెరీ ఈజీలీ. ఓకే. ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ. చిన్నది, మరి పెద్దగా ఎందుకు రాస్తాం, చిన్నగా రాసుకోవాలి. అంటే మనీ, ఐ అట్రాక్ట్ మనీ అనకుండాను, మనీ గెట్స్ అట్రాక్టెడ్ టు మీ వెరీ ఈజీలీ. అండ్ ఐ యామ్ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్. ఐ యామ్ అనేది ఏంటి, నేను అనేది ఎస్పెషలీ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం చెప్పేది ఎప్పుడు ఎక్కువ వాడమంటూ ఉందండి. ఐ యామ్ ఫైనాన్షియలీ రిచ్ కాకుండా ఐ యామ్ అ ట్రిలియనర్, మిలియనర్. సో ఇలాంటిది రాసుకోవచ్చు. దేంతో రాయాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ కలర్ పెన్తో రాయమని చెప్తాం. గ్రీన్ అయినా సరే, అటు రెడ్ అయినా సరే, ఈ రెండు దీంతో రాయమంటాం. ఇదొకటి కాకుండా దెర్ ఇస్ అనదర్ నంబర్ అనమాట, 5417208888. ఇది గ్రబవాయ్ నంబర్. సో ఇది కూడా రాసుకోవచ్చు అనమాట. ఇదేంటి, ఈ నంబర్ వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే అబండెన్స్ నంబర్ అని. బికాస్ యూనివర్స్ మనం చూసాము అంటే ఎవ్రీథింగ్ ఇస్ నంబర్, న్యూమరికల్. మనం అనుకున్న దాంతో ఈ నెంబర్ కూడా రాయాలా మ్యామ్, లేదంటే ఇది రాయమంటే? ఇది విడిగాను రాయొచ్చు, రెండు కలిపి కూడా రాయొచ్చు. ఎందుకంటే మనం చేసేది డబ్బు కోసమే కదా. నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను అనడానికి, డబ్బు నాకు ఈజీగా, అది తెలుగులో చెప్పడం రావట్లేదు నాకు, ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. మనీ గెట్స్ అట్రాక్టెడ్ టు మీ వెరీ ఈజీలీ. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. అది తెలుగులో ఎలా చెప్తారు, మనీ మ్యాగ్నెట్ అనేది. సో ఇలాగా ఆకర్షణ అనేది అట్రాక్షన్, మ్యాగ్నెట్. సో ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్ అందాం. ఐఎమ్ ఎ హ్యాపీ ట్రిలియనర్. మిలియనర్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ట్రిలియనర్స్. సో ఐఎమ్ ఎ హ్యాపీ ట్రిలియనర్. ఎందుకు హ్యాపీ అనేది నేను వాడాను అందులో. హ్యాపీ అంటే ఎప్పటికైనా సరే ఫ్రమ్ హ్యాపీనెస్ మనం ఏదైనా కోరుకుంటే ఏం తొందరగా వస్తుంది. సో
సంతోషంగా ఉన్నప్పుడు తొందరగా వస్తుంది. అందుకనే చాలామంది ఏంటంటే ఇవి రాసుకుని అఫర్మేషన్ చేసుకున్నా కూడా కొంతమందికి రాదు డబ్బు. ఎందుకంటే అది ఇంటర్నల్ వర్క్ అనమాట. సో బేసిక్ ఏంటంటే డబ్బు మీద వాళ్ళకి కోపమైనా ఉంటుంది, ద్వేషమైనా ఉంటుంది, లేకపోతే డబ్బు అంటే ఇండిఫరెంట్గా ఉండడం అనేది ఉంటుంది, లేకపోతే దాని మీద అపోహలను ఉంటాయి. అది ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పెరిగిన వాతావరణం బట్టి వస్తుంది. సో అది లేకుండా ఇవన్నీ చేస్తే మాత్రం అవ్వదు. సో ఫస్ట్ ఏంటంటే ఇంటర్నల్ వర్క్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఎప్పుడు నువ్వు అబండెంట్గా ఫీల్ అయ్యి అది రాస్తావో అప్పుడు యూ బికమ్ వెరీ అబండెంట్ ఇన్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇట్ మే బి మనీ, ఇట్ మే బి బ్యాంక్ బ్యాలెన్స్, ఇట్ మే బి ప్రాపర్టీ, ఇట్ మే బి సంథింగ్ ఎల్స్, ఇన్ కార్స్ ఆర్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇన్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అప్పుడు నువ్వు అబండెంట్ అవుతావు అనమాట. అదొకటి కాకుండా మనం ఇంకోటి ఏంటంటే దీనికి రిచువల్ చేయాలన్నమాట. అది రాసేసి దీంట్లో 2 చేయొచ్చు. ఒకటి ఏంటంటే బుక్లో పెట్టుకోవచ్చు, ఈ బే లీఫ్ని వాసన ఉంటుంది అంటే రోజు నువ్వు చదువుకునే బుక్లో లేకపోతే వాడే బుక్లో ఒక చోట పెట్టి రోజు చూసుకోవచ్చు. సో దట్ నీ గోల్ని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. దెన్ గుర్తు చేస్తూ ఉంటే ఏమవుతుంది, అదొక హ్యాబిట్ కింద అవుతుంది. అది నీకు తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు, హ్యాబిట్ ఫార్మేషన్కి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో అదొకటి మెయిన్ చేసుకోవచ్చు. లేకపోతే నీ అఫర్మేషన్ బుక్, జర్నలింగ్ బుక్ ఉంటుంది కదా, జర్నలింగ్ బుక్లో పెట్టుకోవచ్చు అనమాట. అది కాకుండా రెండోది ఏంటంటే బే లీఫ్ని ఒక బౌల్లో తీసుకుని, ఇది ఏంటంటే యూనివర్స్కి వదిలేస్తున్నాం. మనకి యజ్ఞాలు, యాగాలు అంతా మనం చూస్తున్నాం, పంచభూతాలు మనం చెప్తూ ఉంటాం. సో దానికి వదిలేసిన యూనివర్స్కి ఇచ్చేస్తున్నాము, యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేది నమ్మకం పెట్టుకోవడానికి ఇది. సో అది బర్న్ చేసి ఒక బౌల్లో వేసి బర్న్ చేసి దాంట్లో క్లోవ్స్ కూడా వేయచ్చు. క్లోవ్స్ ఒక 5 క్లోవ్స్ వేసి ఇది బర్న్ చేసేసుకుంటే తప్పక ఏంటంటే ఇట్ బికమ్స్ యాషెస్ కదా. యాషెస్ ఏంటంటే మనకి అర్త్లో వదిలేయచ్చు, అంటే భూమిలో వదిలేయచ్చు నీళ్ళతో పాటు. సో అన్ని ఎలిమెంట్స్ మనకు వచ్చేస్తాయి. ఎందుకు ఇది చెప్తున్నాము అంటే ఫస్ట్ ఏంటి, ఆ థాట్ ఏంటి, ఎయిర్, దానికి ఫామ్ ఇస్తున్నాం రాసినప్పుడు, అంతే కదా. ఫామ్ ఇచ్చాం, ఒక రూపం ఇచ్చాం, ఫిజికల్ రూపం. దాన్ని మళ్ళీ ఏం చేసాం, మనం అగ్నికి పెట్టాం. అగ్నికి పెడితే ఒక ద్రవం వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది, అది మళ్ళీ భూమిలో నీళ్ళతో వదిలేస్తున్నాం. ఎందుకని నీళ్ళతో వదిలేయాలి అనేది మనకి సనాతన ధర్మంలో గొప్పగా చెప్పారు వాళ్ళు. సో వాటర్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. సో మనం కూడా ఈజీగా వాటర్లో ఫ్లో అవ్వాలి. అంటే ఏంటి, మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను రాసడం మూలానే నాకు ఆపర్చునిటీ వస్తాయి, ఎవరో వచ్చి డబ్బులు ఇవ్వరు కదా, వెళ్తే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరో వచ్చి డబ్బులు ఇవ్వరు, నీ చేతిలో వచ్చి నీకు ₹1 ఏం పెట్టడు. నీకు ఆపర్చునిటీ వస్తుంది, దానికి నువ్వు వర్క్ చేయాలి. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు, గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఎట్లా అనేది కూడా చెప్పారు. అది చెప్పారు, ఇది చెప్పారు. సో నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవి 2 చేయొచ్చు. ఇదొకటి కాకుండా బే లీఫ్ మీద నీకు ఎంత డబ్బు కావాలి అనేది కూడా రాసుకోవచ్చు. నాట్ ఓన్లీ అఫర్మేషన్, నీకు ఎంత కావాలి అనేది రాసుకోవచ్చు అనమాట. అంటే ఐఎమ్ మేకింగ్ 1 crore per month అని రాసే, మై బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ 1 crore, దిస్ మై ఎండ్ ఆఫ్ దిస్ ఓకే జనవరి అంటే 31st January 2026. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, రాసుకోగానే మనం అయిపోతామా? కరెక్ట్, అందుకే చెప్పాను నేను. వచ్చేస్తుందా? అంటే నీకు నమ్మకం లేదనే కదా అర్థం. నువ్వు అడిగిన ప్రశ్నే అది కదా. నేను అందుకని ముందే ఏం చెప్పాను, జాగ్రత్తలు చెప్పాను. నమ్మకంతో పాటు చేయాలి, నమ్మకుండా ఏమి చేయదు. ఇప్పుడు ఒక మంత్రం అయినా, నేను చాలా మంత్రోపదేశాలు చేస్తాను, మంత్రం చాంట్ చేస్తాను, నేను చాలా చేస్తాను. అది ఏంటంటే నువ్వు ఫీల్ అవ్వకుండా నువ్వు చేస్తే అది మంత్రం ఏంటి, ఉచ్చరింపు, ఇట్స్ ఓన్లీ వర్డ్స్. సేమ్ థింగ్ హియర్, ఇఫ్ యూ డోంట్ ఫీల్ నీకు ఎలా వస్తుంది? లా ఆఫ్ అట్రాక్షనే అంతే కదా. ఫ్రీక్వెన్సీ ఏం చెప్తున్నావు మనం, నీ ఫీలింగ్ నువ్వు బయటకు పంపిస్తున్నావు. నువ్వు డౌట్ పంపిస్తే నీకు డౌటే వస్తుంది. ఎందుకు నీకు ఇవ్వాలి, నీ అర్హత ఏంటి? ఇవ్వాల్సిన అవసరం లేదు యూనివర్స్కి కూడా. నేను అదే చెప్పాను, మోరల్ అనేది ఉండదు యూనివర్స్కి. వీడు తప్పు చేశాడు, వీడికి ఇవ్వకూడదు, వీడు ఎవరినో చంపాడు, వీడు ఎవరినో కొట్టాడు, అందుకని వీడికి డబ్బులు ఇవ్వకూడదు అని ఉండదు. ఎవరికి నమ్మకం ఉందో వాళ్ళకే ఇస్తుంది, ఎవరికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందో వాళ్ళకే ఇస్తుంది. ఎందుకు ఇది చెప్పానంటే చాలామందికి డౌట్ ఉంది, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచి చేశాను, ఎవరిని దూషించలేదు, ఎవరిని, నాకే ఎందుకు అయింది అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. చాలామంది అడుగుతారు ఈ ప్రశ్న, అందరూ అడుగుతారు నన్ను, నాకే ఎందుకు అవ్వాలి అంటే వై నాట్ యూ?
సింపుల్. వై యూ అన్నప్పుడు వై నాట్ యూ. సో ఆ ప్రశ్నకు కూడా నువ్వే ఆన్సర్ ఇవ్వాలి కదా. ఓకే. వై యూ అన్నప్పుడు వై నాట్ యూ అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ నీ దగ్గరే ఉంది అది. సో యూనివర్స్కి ఎలా అర్థం అవుతుంది ఇప్పుడు? సో నీ ఫీలింగే అర్థం అవుతుంది యూనివర్స్కి. వై యూ అనుకుంటున్నప్పుడు అదే వస్తుంది, వై యూఏ. సింపుల్. నేను అందుకే చెప్తున్నా ఫ్రీక్వెన్సీ. నేను అందుకే నాకు చెప్పి వేరే లాంగ్వేజ్, సపోజ్ పంజాబీ కానీ మరాఠీ కానీ నేను ట్యూన్ చేస్తున్న రేడియోని, ఎక్కడో మరాఠీ సాంగ్స్ వచ్చాయి, ఎక్కడో పంజాబీ సాంగ్స్ వస్తున్నాయి అనుకుందాం కాసేపు. ఏదో ఒకటి, లేకపోతే న్యూస్ చదువుతున్నారు పంజాబీలో, లేకపోతే ఉర్దూలో, మనకి హైదరాబాదే కనుక ఉర్దూలో న్యూస్ చదువుతున్నారు, నాకు అర్థం కాదు, రైట్? అప్పుడు నేనేం చేయాలి? దాన్ని మార్చాలా? మార్చాలి కదా. ఇప్పుడు యూనివర్స్కి ఎలా అర్థం అవ్వాలి మరి? మార్చుకోవాలా అక్కర్లేదా? ఎవరిని మార్చుకోవాలి? నిన్ను నువ్వు మార్చుకోవాలి. సింపుల్. నీ చేతిలో ఉన్న పని అది. ఇప్పుడు రేడియో కూడా నాకు అర్థం కావట్లే, నేనే మార్చుకోవాలి. పక్క వాళ్ళు వచ్చి మారవరు కదా. నాకు అక్కర్లేదు అన్నదాన్ని నేను మార్చుకోకపోతే ఎవరు మారుస్తారు? కరెక్ట్. సో అలాగే యూనివర్స్కి కూడా ఎప్పటికైనా సరే నీ ఫీలింగ్సే అర్థం అవుతాయి. ఎమోషన్స్, నీ స్ట్రాంగ్ ఫీలింగ్, అదే నీ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీయే తిరిగి వస్తుంది. దానికే మనం బేలీఫ్ టెక్నిక్ అనేది డబ్బు ఆకర్షించడానికి వాడుతున్నాము. అలాగే ఏంటంటే దృష్టికి కూడా వాడుతూ ఉంటాం అన్నమాట. బేలీఫ్, క్లోవ్స్, అలాగే కొంతవరకు కర్పూరం, కొంత రాళ్ళుప్పు, ఈ 4 తీసుకుని ఒక బౌల్లో వేసుకుని, అది మనీ బౌల్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. అది వేసుకుని దాంట్లోకి ఏంటంటే కర్పూరం ఉంది కనుక వెలిగించి, మనకి ఏంటంటే ఇంటి తలుపేసిన తర్వాత ఒక మూల ఉంటుంది కదా, కార్నర్ అంటాం మనం, ఆ కార్నర్లోను, హౌస్ కార్నర్ వెనకాతల బ్యాక్ కార్నర్లోను పెట్టుకోవచ్చు అనమాట. చాలా వరకు దృష్టి పోతుంది అంటారు. అలాగే డబ్బుని ఈజీగా ఆకర్షించవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు ఇంకా చాలా చెప్పారు, లక్ష్మిని ఎలా ఆకర్షించాలి, అలక్ష్మి ఎలా పోవాలి అనేది చాలా చెప్పున్నారు. ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఎలా ఉంచుకోవాలి ఇల్లు అని కూడా చెప్తున్నారు అనమాట. ఎవరి కాలంలో ఎక్కువ పాటించట్లేదు. బట్ బేసిక్గా ఏంటంటే లక్ష్మి ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైనా మనం క్లీన్గా ఉన్నప్పుడు, అంటే ఏంటి, మన థాట్స్ క్లీన్గా ఉన్నప్పుడు లక్ష్మిని ఈజీగా ఆకర్షించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంటిని కూడా, అంటే చుట్టుపక్కల పరిశ్రమాలని కూడా కొంచెం వరకు క్లీన్గా నువ్వు ఉన్న ప్లేస్ని క్లీన్గా పెట్టుకుంటే ఈజీగా లక్ష్మిని ఆకర్షించవచ్చు అని చెప్తూ ఉంటాం. లక్ష్మి అంటే ఏంటి, మనం మాట్లాడుకునేది డబ్బే. అంటే మనం మాట్లాడుకునే టాపిక్ కూడా డబ్బుని ఎలా ఆకర్షించాలి అనేది. అలాగే బేలీఫ్ టెక్నిక్ అనేది మనకి పనికొస్తుంది అనమాట. నేను చెప్పినట్టు ఏదైనా సరే సుగంధమైన ఒక మన తులసిని కూడా మనం డివైన్ ప్లాంట్ అంటాం, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ మూలన. అలాగే బేలీఫ్కి కూడా అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సో తప్పక ఏంటంటే డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. దాని మీద ఎంత డబ్బు కావాలి అనేది కూడా రాసి పెట్టుకుని జర్నలింగ్ బుక్లో పెట్టుకుని రోజు చూసుకుంటే కూడా చాలా మంచిది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.